జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం రెండు ఒకే ప్రదేశంలో వెలిసిన అద్భుతమైన క్షేత్రం శ్రీశైలం. ఎన్నో యుగాల నుంచి శివుడు స్వయంభూగా వెలిసిన శ్రీశైలం గురించి ఎంతో ఆసక్తికరమైన విశేషాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. పూర్వం శిలాదుడు అనే మహర్షి పరమేశ్వరునికి తీవ్రమైన తపస్సు చేశాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత శివుడు ప్రత్యక్షమై వరం కోరుకు అన్నాడట. దానితో శిలాదుడు తనకి సంతానం ప్రసాదించమని వేడుకొన్నాడు. శివుడి వరంతో శిలాదుడికి నందీశ్వరుడు, పార్వతుడు అనే కుమారులు జన్మించారు. వారిలో నందీశ్వరుడు శివుణ్ణి ధ్యానించి ఎల్లప్పుడూ శివుణ్ణి చూస్తూనే ఉంటూ ఆయనకి సేవ చేసుకోవాలి అని, ఇంకా ఆ పరమేశ్వరుని వాహనం లాగా ఉండాలని వరం ప్రసాదించమని అడిగాడు. ప్రతి శివాలయంలో నంది పరమేశ్వరుని చూస్తూ ఉండటానికి, శివుడి వాహనం నంది అవటానికి ఇదే కారణం. ఇదే విధంగా పార్వతుడు కూడా పరమేశ్వరుని కోసం ఘోరమైన తపస్సు చేశాడట. తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన శివుడితో పార్వతుడు ఈ విధంగా అడిగాడు, నన్ను పర్వతంగా మార్చి నా మీద నువ్వు ఉండు అని అడిగాడట. ఇలా ఇద్దరికీ వరాలను ప్రసాదించిన తర్వాత శివుడితో పాటు కైలాసమంతా శ్రీశైలంలో వెలిశారు. శ్రీశైల క్షేత్రంలోని స్వామికి మల్లికార్జున స్వామి అని పేరు రావటానికి ఒక కారణము ఉంది. ఒకప్పుడు చంద్రకేతుడు అనే మహారాజు ఆ ప్రదేశాన్ని పాలించే సమయంలో అతనికి చాలా సంవత్సరాలు సంతానం కలగలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఆడపిల్ల జన్మించిందట. ఆ పాపకు చంద్రమతి అని పేరు పెట్టారు. పుట్టిన వెంటనే రాజు రాజ్యం విస్తరించాలని జైత్రయాత్ర చేస్తూ వెళ్ళిపోయాడట. అలా కొన్ని ఏళ్ల పాటు తిరిగి రాలేదు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత చంద్రకేతు మహారాజు రాజ్యానికి తిరిగి వచ్చాడట. అప్పుడు అంతఃపురంలో ఒక అందమైన అమ్మాయి తిరగటం చూసి చంద్రకేతుడు మోహంలో పడిపోయాడు. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని ఆమె వెంట పడ్డాడట. అది గమనించిన అతని భార్య స్వయంగా అమ్మాయి తన కుమార్తె అని చెప్పింది. అయినా కూడా చంద్రకేతు మహారాజు దాన్ని పట్టించుకోకుండా అమ్మాయి వెంట పడ్డాడు. ఆ అమ్మాయి కూడా ఎంతగానో బ్రతిమిలాడింది, నేను మీ కుమార్తెను, నన్ను వదిలేయమని, ఇది మంచిది కాదు అని చెప్పింది. అయినా కూడా చంద్రకేతుడు వినలేదు. దానితో చంద్రమతి రాజ్యాన్ని వదిలి కృష్ణానదిని దాటి కొండ గృహల్లోనికి పరుగు తీసింది. చంద్రకేతుడు ఆమె వెంట పడ్డాడు. శివభక్తురాలైన చంద్రమతి చేసేదేమీ లేక తండ్రి నుంచి తనని రక్షించమని ఆ పరమేశ్వరుని వేడుకుంది. ఆమె మాటలు విన్న శివుడు చంద్రకేతుణ్ణి ఒక పచ్చని శిలలాగా మార్చేశాడు. ఆ శిల అలా దొర్లుకుంటూ వెళ్ళి పక్కనే ఉన్న పాతాళ గంగలో పడిందంట. అందుకే అక్కడ ఉన్న నీరు పచ్చగా ఉంటాయి అని చెప్తారు. గృహలో నుంచి బయటికి వచ్చిన చంద్రమతి ఒక అద్భుతాన్ని చూస్తుంది. ఒక గోవు పొదలో నుంచి కారుతున్న పాలతోటి అభిషేకం చేయబడుతున్న ఒక శివలింగాన్ని చూసి చంద్రమతి ఆశ్చర్యపోతుంది. ఆ శివలింగానికి ఆమె ప్రతిరోజు మల్లెపూలతో స్వామికి పూజ చేసేది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు ఒకరోజు ప్రత్యక్షమై ఆమె సమర్పించిన మల్లెపూలను తన తలలో ధరిస్తాడు. అప్పటి నుంచి ఆ స్వామికి మల్లికార్జున స్వామి అని పేరు వచ్చింది. ఇదే కాకుండా స్వామిని మల్లికార్జున స్వామి అని పిలవటానికి వేరొక కారణం కూడా ఉంది. పూర్వం తల్లిదండ్రుల మీద కోపంతో కుమారస్వామి శ్రీశైలానికి చేరుకుంటాడు. శ్రీశైలంలో కుమారస్వామి ఉన్న ప్రదేశంలో ఉన్న మద్దె చెట్టుకు మల్లెపూల తీగ అల్లుకొని ఉంటుంది. తన కుమారుడు కోసం శ్రీశైలం వచ్చిన శివుడు ఆ మల్లె తీగ ఉన్న చెట్టు కింద లింగ రూపంలో వెలిశాడట. అందుకే స్వామిని మల్లికార్జున స్వామి అని పిలుస్తారు. శ్రీశైల క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించినంత మాత్రాన సర్వయజ్ఞాలు, సర్వతీర్థాలు దర్శించినంత పుణ్యం కలుగుతుంది అని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవితో చెప్పాడు అని మన పురాణాల్లో ఉంది. శ్రీశైలంలోని శివలింగాన్ని దర్శించినంత మాత్రాన మనకి కైలాస ప్రవేశం దొరుకుతుంది అని చెప్తారు. కానీ మనం శ్రీశైలం వచ్చాము అని అక్కడ వెలిసిన సాక్షి గణపతి సాక్ష్యం చెప్తాడు అంట. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించవలసిన క్షేత్రం సాక్షి గణపతి ఆలయం.
అలాగే అక్కడ ఉన్న పాలధార, పంచదార, జలధారలు కూడా ఎంతో ముఖ్యమైన ప్రదేశాలు. అక్కడ శంకరాచార్యుల వారు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశారు. అక్కడ ఆయన పాదముద్రలు కూడా మీరు చూడవచ్చు. శంకరాచార్యుల వారు వారి యొక్క తపశ్శక్తితో శ్రీశైల బ్రహ్మరాంబికాదేవి ఆలయంలో శ్రీచక్రాన్ని నిర్మించారు. శ్రీశైలంలో దర్శించవలసిన మరో ముఖ్యమైనది వృద్ధ మల్లికార్జున లింగం. అమ్మవారు ఎన్నిసార్లు అవతరించినా చివరికి చేరుకోవాల్సింది స్వామినే కాబట్టి ఒకానొకసారి మానవ రూపంలో అవతరించిన అమ్మవారు శివునికి ఎంతగానో తపస్సు చేసి శ్రీశైలానికి చేరుకొని తనని వివాహం చేసుకోమని శివుణ్ణి ప్రార్థించింది. అప్పుడు స్వామి ఒక వృద్ధుని రూపంలో ప్రత్యక్షమై, నేను అనాది నుంచి ఉన్నాను కాబట్టి నేను ఈ రూపంలో ఉన్నాను, నీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకో అని అంటాడట. అప్పుడు అమ్మవారు స్వామితో, మీరు ఏ రూపంలో ఉన్నా నాకు ఇష్టమే అని వివాహం చేసుకున్నది. ఇప్పటికీ ఆ వృద్ధ మల్లికార్జున స్వామిని లింగ రూపంలో మీరు ఈ ఆలయంలో దర్శించవచ్చు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణ సంహారం తరువాత తన బ్రహ్మహత్య పాప పరిహారం కోసం శ్రీశైల శిఖరాన్ని చేరుకొని అక్కడి నుంచి గోపురాన్ని దర్శించి తన యొక్క పాప పరిహారం చేసుకున్నారు. ద్వాపర యుగంలో పాండవులు కూడా తమ వనవాస కాలంలో ఈ క్షేత్రాన్ని దర్శించి అక్కడ లింగ ప్రతిష్ఠ చేశారు. ఇవన్నీ మీరు శ్రీశైల ఆలయంలో దర్శించవచ్చు. ఇలాంటి మరెన్నో శ్రీశైల విశేషాలు మీ దాకా సులభంగా చేరాలనుకుంటే ఇది మన కథ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ్.